గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు, ప్రతి పార్టీకి సింపథైజర్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకుడిని కానీ వాళ్ళ నాయకుడి విధానాలను కానీ ఒక్కోసారి చాలా ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ మనం మాట్లాడేది కూడా మనం ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మనం సమాజానికి ఏం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు అవును. మన చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు సార్? బాగా చదువుకోండి, చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది, అలాగే మీ కుటుంబం కూడా మారుతుంది, మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మారుతాయి అని చెప్పారు. సో అందుకనే చదువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చదువుతో దానికి తగ్గట్టు ఉద్యోగం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాలంటీర్ అన్నదే మనకు పెద్ద ఉద్యోగంలో అయిపోయింది అనమాట. ఈ రోజు ఒక కార్యకర్త, ఒక వైఎస్ఆర్సీపీ సింపథైజర్ చెప్తా ఉన్నాడు సార్, ఆయనకు ముగ్గురు పిల్లలంట. ఒకళ్ళు పీజీ చదివారు, ఒకళ్ళు సివిల్స్ చదివారు, ఒకళ్ళు డిగ్రీ చదివారు. కానీ ముగ్గురు కూడా వాలంటీర్గా పనిచేస్తున్నారు, నేను చాలా గర్విస్తున్నాను అంటున్నాడు. ఒకటి సూపర్. ఆ, ఒక తప్పు ఏంటంటే ఒక కుటుంబం నుంచి ముగ్గురికి వాలంటీర్లు ఇవ్వడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాలంటీర్లు మేము, అంటే కొంతమంది చెప్తా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఇచ్చుకున్నామని. అలాగే ఒక కుటుంబం నుంచి మూడు ఉద్యోగాలు ఎలా ఇస్తాడు సార్ అసలు? అదొకటి. ఇంకోటి, అసలు పీజీ చదివిన పిల్లల్ని వాలంటీర్కి పంపిస్తున్నాడంటే అది తండ్రి తప్పనాలా, లేకపోతే ఆ అమ్మాయి తప్పనాలా, ఎవరు తప్పనాలి సార్? పీజీ చదువుకున్న వాళ్ళకి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి బయట. ఈ రోజు మాకు ఒక విలేకరు దొరక్క మేము కింద మీద పడుతున్నాం. 30,000 40,000 ఇస్తామన్నా ఒక విలేకరు రావట్లా మాకు, ఒక జర్నలిస్ట్ రావట్లా, ఒక 20,000 ఇస్తామంటే ఒక మేనేజర్ రావట్లా మాకు. ఇలా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు దొరకకుండా జనాలు కష్టపడతా ఉంటే వాళ్ళని ఒక పార్టీ ముసుగులోనో లేకపోతే ఒక పిచ్చిలోనో వాలంటీర్లుగా పెట్టేద్దాము, వాళ్ళని అంతకన్నా ఎదగనీయకుండా చేద్దామని ఆలోచన అనేది అసలు సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతుందా సార్? అది సమాజానికి చేసేది నష్టం కదా ఇది. సో వాలంటీర్లతో జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, ఇలా ఆలోచించే తండ్రులను ఏమన్నారు సార్? మీరు చెప్పినట్టు ఇందాక ఆ తండ్రి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పీజీలు చదువుకున్నారు. వాళ్ళని ఉహు. వాలంటీర్లుగా పెట్టాడు. దానికైనా జగన్మోహన్ గర్వపడుతున్నాడు. రెడ్డికి ఇద్దరున్నారు. ఉహు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరున్నారు పిల్లలు. ఉహు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులే చదువుతున్నారు. రేపు ఇండియాకి తిరిగి రాగానే ఒకళ్ళని పులివెందుల్లోను, ఒకళ్ళని జమ్మల మడుగులోను వాలంటీర్లుగా పెట్టగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి? ఆ వాలంటీర్ గొప్పదైన ఆ వాలంటీర్ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? చెప్పాలి, దానికి కూడా సమాధానం చెప్పాలి. అప్పుడు మీ పిల్లలు వాలంటీర్లుగా పనిచేస్తుంటే మేము గర్వపడుతున్నాం అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎంతెంత పెద్ద చదువులు చదివినా తిరిగి తీసుకొచ్చి వాలంటీర్గా పెట్టి దానికి జీతం లేదు, బత్యం లేదు, దాన్ని ఇంకా అవమానంగా చూస్తున్నారు. 50 ఏళ్ల చుట్టూతా తిరుగుతుంటే రేపు రాపో మాపు రాపో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ వాలంటీర్ల మీద పక్క పార్టీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇవి కూడా అభియోగాలు కూడా వస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే చెప్పాడు, 35,000 మంది ఆ యువతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదృశ్యం అయిపోవటానికి కారణం ఈ వాలంటీర్లే అని. రేపు జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత ఈ వాలంటీర్ల గతి ఏమిటి అని భయాందోళనలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీకేం వచ్చిన నష్టం ఏమి లేదు, మీరు న్యూట్రల్ గా పనిచేయటానికి ఉంటే గనుక జగన్మోహన్ రెడ్డి కోసమనే కాదు, ఈ ప్రజల కోసం ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తామంటే గనుక మేము కూడా కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్, చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పటానికి వెనకాడకుండా వాళ్ళు ఇంకా భరోసా ఇస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగానికి ఇంత సంతోషపడిపోయే తండ్రి ఉన్నాడు అని అంటే ఇక ఏం మాటలు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎంత అధమ స్థాయికి దిగజారిపోయిందో అని. దేనికి కరెక్ట్ ఉదాహరణ ఏం చెప్పమంటారా? ఎవరినన్నా మీ పిల్లల్ని తీసుకెళ్లి సిగ్నల్ దగ్గర అడుక్కోవటానికి పెట్టారనుకోండి, మీరు ఎంత గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందో నేను చెప్పనా? మా పిల్లలు బెంచ్ కారులో వచ్చే వాళ్ళ దగ్గర అడుక్కుంటారండి, మా పిల్లలు కారులో తిరిగే వాళ్ళతోటి అడుక్కుంటారండి అని చెప్పుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో. ఈ వాలంటీర్ ఉద్యోగానికి పీజీ చదివిన అమ్మాయిని తీసుకొచ్చి నేను పెట్టిస్తున్నాను, నేను గర్వపడుతున్నానంటే అంతకంటే నీచమైన వ్యాఖ్య ఇంకేదీ లేదు. గుర్తుపెట్టుకో ఒకసారి. ఈ రోజుకి మట్టి మోయటానికి, కూలి మోయటానికి, కూలి పని చేయటానికి వెళ్తే, బొచ్చెలు మోయటానికి వెళ్తే ఏం లేదు, వంట పని అక్కడున్న ఇటుకలు కానీ మట్టి కానీ ఓ బొచ్చెలోకి ఎత్తుకొని వెళ్తే 700 800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు నెలకి 10,000 15,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. 5,000 రూపాయలు ఈ ఉద్యోగానికి నువ్వు ఇంత సంతోషపడుతుంటే నీకంటే ఆ కూలి ఇంకెంతో గర్వపడాలి వాలంటీర్ ఉద్యోగం చేయనందుకు.
10,000 15,000 తన సొంతగా సంపాదించుకుంటున్నందుకు. ఇప్పుడు ఈ వాలంటీర్ ఉద్యోగం ఏముంది? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. మా ఒక ఊర్లో చందారం అనే ఒక ఊరు అనుకుంటాను, చిలకలూరుపేట నియోజకవర్గంలో వాళ్ళందరూ ఏదో స్ట్రైక్ చేయకపోతే నా విడదల రజని అప్పుడు ఇప్పుడు కూడా ఆవిడ ఇక్కడే అనుకోండి, చిలకలూరుపేటకే ఆవిడ ఎమ్మెల్యే, అక్కడే ఉంచే మంత్రి. ఆవిడ ఉన్న పలానా ఏడుగురిని తీసేసింది, కొత్త వాళ్ళని పెట్టమంది. అంత ఊడితే ఆ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఆ ఉద్యోగానికి ఇంత గర్వపడుతున్నావంటే నీకంటే అధమ స్థాయిలో ఉన్న తండ్రి ఇంకెవడు ఉండడు. తమ పిల్లలు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదండి. కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా పనిచేసే ఒక తండ్రి తన కొడుకు కలెక్టర్ అయ్యి ఇదే ఆఫీసుకు వస్తే అతనికి శాల్యూట్ చేయటం కోసం, అతనికి దిగొస్తుంటే కారు డోరు తీయటం కోసం ఎంత తహతహలాడతాడు అనే లాంటి చాలా సన్నివేశాలు కూడా మనం చూసాం. అంత గొప్పగా ఉండాలి మన పిల్లల స్థాయి అని అనుకోవాలి. వాలంటీరే నాకు గొప్ప అని అంటే ఇంకా పెద్ద పెద్ద గొప్ప ఉద్యోగాలు బోలెడున్నాయి అనేది ఆ తండ్రికి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ బయట సమాజంలో బతుకుతున్నాడుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బతకటం లేదుగా. బయట మీ మీ ఇంటి బయటకు వస్తే మీ పక్కింట్లో పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలాంటి బైకుల మీద తిరుగుతున్నారో తెలుస్తోందిగా. ఇన్ని చూసిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతున్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి రాసి పంపించబడి షూట్ చేయబడి ప్రచారంలోకి తీసుకొచ్చిన ఒక దిక్కుమాలిన ఒక వీడియో ఇది. ప్రచారం కోసం వాళ్ళు చేస్తారు ఇలాంటి ఒక పెయిడ్ వీడియోస్ అన్నమాట ఇవన్నీ. నిజంగా పక్కకు పోయి ఆ తండ్రి కుళ్ళి కుళ్ళి ఆడవలసిందే. నిజంగా వాళ్ళ పిల్లలు ఎక్కడ వాలంటీర్లుగా చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి బయట పెట్టే సత్తా ఉందా? ఏం ఉండదు. ఊరకి ఇవన్నీ ఒక పెయిడ్ వీడియోలు చేస్తారు, ఏది ప్రాపగాండా కోసం. వాలంటీర్లు అంటే ఏంటి, వాలంటీర్ అంటే గొప్ప ఉద్యోగం అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా? నా తెలుగు మీడియం తీసేస్తున్నాము, ఇంగ్లీష్ మీడియమే పెడతాము అని అంటే తెలుగు మీడియం కూడా ఉండాలి అని ప్రతిపక్షాలు కానీ మిగతా చాలా మంది కానీ పోరాడుతుంటే మీ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు అన్నారు. చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత చదువులు మానేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇంగ్లీష్ వాడికి రాదు, నేర్పించేవాళ్ళు సరిగా నేర్పించరు. లేదు చిన్ననాటి నుంచి చదవకుండా ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తే ఏం అర్థం కాదు. ఈ అర్థం కాని చదువులు మనకెందుకు, నేను పోలేను బాబోయ్ అనేది చదువులు మానేసే వాళ్ళు ఎంతమంది లేరండి. అదే అవును. తెలుగు మీడియం ఉంటే చదువు ఉండేవాడుగా, వాడు కనీసం 10 తరగతులన్నా చదువు ఉండేవాడుగా. అలాంటి ఒకడు నువ్వు నీ నీ పుణ్యం అని 5వ తరగతికే బడి మానేస్తూ ఉన్నాడు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు భాష ఎందుకు ప్రేమ ఉండాలి? అసలు జర్మనీలో కానీ లేకపోతే మిగతా చాలా చైనాలో కానీ లేకపోతే ఫ్రాన్స్ లో కానీ వాళ్ళ మాతృభాషలో ఉండేంత ఫెసిలిటీస్ ఇంకా వేరే అదర్ లాంగ్వేజ్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ మాతృభాషలోనే మా జపాన్ లో అయితే జపనీస్ లో కానీ చైనా అయితే చైనీస్ లో కానీ వాళ్ళు ఉన్నదాన్ని మొత్తం వాళ్ళే ఈవెన్ కొత్త కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చినా కూడా దాంట్లో వాళ్ళ భాష ముందుగా ఎందుకు వచ్చింది చెప్పండి? వాళ్ళ భాషలోనే వాళ్ళు డెవలప్ ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళ భాష పట్ల వాళ్ళకున్న ప్రేమ. అలాంటిదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద గొప్పోడు అని అనుకుంటా మానేస్తే మిగతా అన్ని తగ్గిపోతాయి. ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఏమి రాకుండా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట గొప్పది, జగన్మోహన్ రెడ్డి చేసిన విధానమే గొప్పది అనుకుని పిల్లల భవిష్యత్తులు నాశనం చేసుకోమాకండి. మీ భవిష్యత్తు ఎలాగో నాశనం అయిపోయింది, కనీసం పిల్లల భవిష్యత్తు అన్న మోదులో పడి నాశనం చేయమాకండి. ఒక్కటే నేను చెప్పడం. ఫైనల్ గా ఇంకొక మాట ఏంటంటే ఇలాంటి పెయిడ్ వీడియోలను నమ్మి ఎవరన్నా ఒక్కళ్ళు ఈ మా పిల్లోడికి కూడా వాలంటీర్ ఉద్యోగం వస్తే బాగుండని మాత్రం అనుకోకండి. ఇంకా మంచి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. మీరు దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళని ఆ దిశగా నడిపించడానికి ప్రయత్నం చేయండి. వాలంటీర్ ఉద్యోగాన్ని మాత్రం పంపించండి. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.